ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలెక్టర్ ఆఫీస్ కా ఏదో టెర్రరిస్ట్ అడ్డాకా అన్నట్టు అంత షాక్ అయ్యారు. ఓ మీ భార్య మన అక్కడుంటారనా? మాకక్కడ పనున్నప్పుడు ఎవరుంటే మాకేంటి? తీసుకెళ్లాల్సింది నువ్వే అరవింద్. అక్కడికి దేనికి? పనుందని చెప్పాను, అంతవరకే. దేనికో డ్రైవర్కి ఓనర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నువ్వేంటి సంతకం పెట్టిన అగ్రిమెంట్ తప్పుతున్నావు? నిన్న 2 రోజులు చూడాలన్నా స్టార్టింగ్లోనే నమ్మకం పోగొట్టుకుంటున్నావుగా. నేను నీ పత్రాలు ఇవ్వనులే. వస్తాను. గుడ్. ఆయన డ్రైవర్ బయటే ఉంటావు, నీకు ఇబ్బంది ఏముంటుంది? మేము కలవాల్సిన సార్ను కలిసి వచ్చేస్తాం. రా శృతి. కారు దగ్గరే ఉండు. నీకోసం మళ్ళీ వెతుక్కోలేం. నీ పెళ్ళానికి నిన్ను నా డ్రైవర్గా చూపించటానికేరా నిన్ను తీసుకొచ్చింది. నన్ను ఇలా అక్షర చూడకూడదు. త్వరగా వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏ సార్ని కలవడానికి వెళ్తున్నారు? నమస్తే మేడం. నమస్తే చెప్తున్నాను మేడం. మిమ్మల్ని నేనేదో తిట్టినట్టు అంత కోపంగా చూస్తున్నారు. నన్ను తిట్టి అంత ధైర్యం జీవితాంతం జైల్లో గడపబోయే నీకెప్పటికీ రాదు. సర్లే మేడం, మేమిప్పుడు వచ్చింది దేనికంటే, యాక్చువల్లీ నేను మినిస్టర్ రాజుకి స్వయానా తమ్ముణ్ణి. ఏంటి మారింది రియాక్షన్? అదే మెయిన్ కారణం కూడా. ఏంటి మీ అన్న చావుకి కారణం మేమనుకుంటున్నావా? వాడి దుర్బుద్ధే వాణ్ణి బూడిద చేసింది. నువ్వు కూడా అన్నంత దుర్మార్గుడివే కదా. నిన్ను కూడా కర్మ అలాగే నాశనం చేస్తుంది. మీ సూక్తులు మీ నీతులు నేను వినను కానీ మేడం, మా అన్నయ్య ఉన్నప్పుడు ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. దానికి ఇప్పుడు మీ పర్మిషన్ కావాలి. అందుకే వచ్చాను. దేనికి? పెట్టి అందరి జీవితాల్ని బలి చేయడానికా? కంపెనీ కాదు కదా. నీ చేత్తో ఒక ఇటుక కూడా పెట్టనివ్వను. ఓకే ఫైన్, బట్ మీ ఆయన జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఆయనకి భయపడే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. 2 రోజుల్లో ఇచ్చి తీరాలి. ఇంకేంటి? ఏంటేంటేంటి? నేను భయపడ్డానా? మీ వారు అలా చెప్పారా? నిజమేంటో చూపిస్తా. మీ వారు బయటే ఉన్నారు. రండి. ఆయన బయట ఉండడం ఏంటి? వస్తే కనిపిస్తారు కదా అక్షరా. రా రండి. నేను వేరే ఊరు రమ్మనడంలా మీ ఆఫీస్ బయటికే రమ్మంటున్నాను. రండి రండి. డ్రైవర్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.